గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి. నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది. అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మొన్న ఆవిర్భావ దినోత్సవప్పుడు నేను చెప్పాను అందరికీ, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పా. ఇది మళ్ళీ మీ అందరికి చెప్తున్నారంటే, మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రా భయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే, నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురు ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంశ్ కూడా కూర్చోవాల్సింది, ఆప్షన్ లేదు అడిగి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నా, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ని నిలదీయాలి. అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రని అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరినా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి. మన నియోజకవర్గం వచ్చేగల ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు, మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది. మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఆనాడు 3 నాయకులు, ముగ్గురు అంటే మోడీ గారు, బాబు గారు, పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు, ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు, అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడి మనం గెలుచుకుంటాం అని చెప్పారు. అందుకే 58% ఓట్లు కూటమికి వచ్చింది. వైకాపాకి 39% ఓట్లకు పడిపోయింది. దాంట్లో మన సీట్ కూటమికి. సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు. కూటమిలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు. మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా, వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి, ఆయన కలవాలి. లోకల్గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన